మీకు ఒక మాట చెప్పాలి. మొదట ఈ కొండ మీదకి ఏదైనా ఇక్కడ మనం చెయ్యవలసి ఉంటుంది అని మేము పైకి వచ్చాం. 2012లో అనుకుంటాను, 12-13లో ఎప్పుడో వచ్చాం పైకి. ఎందుకంటే మన పెదజీయర్ స్వామి వారు 1960లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి, విజయకీలాద్రి వెంకటేశ్వర స్వామి రావాలి అనే సంకల్పంతో అప్పట్లో గుంటూరు కలెక్టర్ దగ్గర ఒక పర్మిషన్ అది కూడా తీసుకుని క్రింద నుంచి మెట్లు వేశారు. 360 మెట్లు పైదాకా వచ్చాయి. కానీ తర్వాత అదే సమయంలో 108 శ్రీరామ మహాకర్తవులు చెయ్యాలనే సంకల్పం స్వామివారికి అప్పటి పరిస్థితులను బట్టి ఏర్పడి ఉండడం చేత ఆ కార్యక్రమంలోకి వెళ్ళిన తర్వాత దీని మీద మళ్ళీ దృష్టి పెట్టే అవకాశం స్వామివారికి కలగలేదు. అది ఆగిపోయింది. తర్వాత ఎవరెవరో దాన్ని చూశారు. 2013-12 ఆ సమయాల్లో సుమారుగా వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చి, ఇది మీ పెద్ద స్వామివారు ఆరంభం చేశారు కనుక మళ్ళీ మీరే దీన్ని చూసుకోండి అని అప్పుడు వారి దగ్గర ఉండి ఆ పేపర్లన్నీ పట్టుకొచ్చి మాకు ఇచ్చారు. అయితే పైన అప్పటికేం లేదు. పైన కట్టాలనుకునేటటువంటి ఆలయానికి బాలాలయం చేసి క్రింద, ఇప్పుడు మనం కింద ఆలయం చూస్తున్నాం కదా, ఒక చిన్న పాక వేసి అందులో ఆ విగ్రహాన్ని పెట్టారు. కానీ 1980లో మేము ఇక్కడికి కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు మనకి ఆశ్రమం పెట్టడానికి స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో 82లో మేము చిన్న షెడ్డు వేసి దాంట్లో అక్కడ మన పాఠశాల ప్రారంభం చేశాం. అప్పుడే దీని గురించి అప్పుడుండే కమిటీ వాళ్ళని అడిగితే, లేదండి ఇది స్వామివారు మాకే అప్పగించారు, మేమే చూసుకుంటాం, మీరు దీంట్లో చేయి పెట్టక్కర్లేదు అన్నారు అప్పుడు ఉండేటువంటి వాళ్ళు. సంతోషం అండి, మీరు చూసుకుంటా అంటే మాకేమి, ఒక బాధ్యతని మీరు తీసుకుంటున్నారు కదా, చక్కగా తీసుకోండి అని మేము ఊరుకోవడం జరిగింది. అయితే వాళ్ళు సుమారుగా 20 ఏళ్ల పాటు వాళ్ళు ప్రయత్నం చేసినా ఇంకా పైకి ఏం మేము చెయ్యలేము అని అనుకుని ఆ క్రిందనే ఆలయాన్ని వాళ్ళు పక్కాగా కట్టేసుకున్నారు. అసలు ఆ వచ్చిన మూర్తి పైకి రావడం కోసం. కానీ వాళ్ళు దాన్నే పక్క ఆలయం కింద కట్టేసుకుని దాంట్లో ప్రతిష్ట అది వాళ్ళు ఎవరి చేతో చేయించేసుకున్నారు. ఆలయం కింద అది నడవడం ప్రారంభమైంది. సరే మేము ఏం చేయలేం కనుక మేము ఊరుకున్నాం. 2012-13 సందర్భంలో వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చి, ఇది ఇంకా మాకు లాభం లేదు, ఇంకా మీరే చూసుకోండి అని వాళ్ళల్లో మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఒక్క ఆయనే ఉండేవారు, ఆంజనేయులు గారిని. అలాంటి సందర్భంలో ఏం చేయాలి మాకు పెద్దగా ఐడియా లేదు. ఎందుకంటే వెళ్ళాల్సింది స్వామి పైకి, కానీ కింద ఆలయం కట్టేశారు. ఆలయం కట్టడమే కాదు, దాన్ని ప్రతిష్ఠ కూడా చేసేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం తీయడానికి అవకాశం ఉండదు. కానీ స్వామివారి సంకల్పం పైకి వెళ్ళాలి కనుక అసలు పైన ఏముంది చూద్దాము అని అప్పుడు మేము పైకి వచ్చాము. అంటే ఇక్కడికి సీతానగరం మేము వచ్చిన తర్వాత 80లో సుమారుగా 33 ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు మేము మొదటిసారి కొండ మీదకి ఎక్కడం జరిగింది. అప్పటికి కొండ మెట్లు చాలా దూరం మెట్ల మీద వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత సుమారుగా 200 అడుగుల పైగా కేవలం మట్టిగానే ఉండేది. మెట్లు అక్కడ దాకానే కట్టగలిగారు అప్పట్లో, తర్వాత కట్టలేదు. ఇంచేది అదంతా మెల్లిగా పాకుతూ పైకి రావాల్సి వచ్చేది. పైకి వచ్చిన తర్వాత దారి ఉండేది కాదు, ఇలాగ కొండ ఇలా ఉండేది. ఒక మనిషి నడవాలన్నా జాగ్రత్తగా ఈ కొమ్మనో ఆ కొమ్మనో పట్టుకుని జాగ్రత్తగా నడవలసి వచ్చేది పైన. అది కూడా ముళ్ళు.
ఉత్తరేణు చెట్లు, చాలా రకాలుగా ఉండేది. మా కోటేశ్వరరావు గారికి అనుభవం ఉంది బాగా. ఎందుకంటే అప్పట్లో వారే ఇక్కడ అధికారిగా ఉండేటువంటి వ్యక్తి, పోలీస్ అధికారి అయినా ఇక్కడ లోకల్ వాళ్ళతో డీల్ చేయడం కూడా ఆయనకి బాగా అలవాటు. అందుచేత వారు ఇక్కడికి పైకి వచ్చేటప్పటికి ఒక మనిషి నడవడానికి మాత్రమే చోటు ఉండేదంతే. అది కూడా నడవడానికి చోటు కాదు, జాగ్రత్తగా చోటు చేసుకుంటే నడవడం సాధ్యం అయ్యేది. కాస్త ఇటు అటో కాలు జారితే క్రిందకి పడతాం అన్నమాట, దొల్లుకుంటూ కిందకి వెళ్ళిపోవడమే. అలా ఉండేది కొండ. 2014లో మొదటిసారి ఇక్కడ దీనికి ఏదో చెయ్యాలని పైకి మా అహోబిల స్వామి వారు పైకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి వారి యొక్క చిన్న మూర్తి లభించింది. అంటే ఇక్కడ ఎప్పుడో ఒకనాడు ఒక ఆలయం ఎప్పుడో ఉండి ఉంటుంది. బహుశా దాన్ని చూసి మన స్వామివారి ఇక్కడికి పైకి రావాలి, ఆలయం ప్రతిష్ట జరగాలి అనుకుని ఉండొచ్చు. ఇవన్నీ తర్వాత మనం అనుకున్నవే. ఎందుకంటే అప్పుడు స్వామివారు మాతో ఏం చెప్పలేదు, కమిటీ వాళ్ళు చెప్పడానికి ఎవరు మిగల్లేదు. ఉన్న ఒక్క ఆయనకి ఆల్జిమైర్స్ వచ్చి ఏం మాట్లాడగలిగే స్థితిలో ఆయన కూడా లేడు. అంచేత అప్పుడు మేము అనుకున్నాం అన్నమాట, బహుశా పైకి విగ్రహం తేవాలి అని స్వామివారు అనుకున్నారు, కానీ తర్వాత దాన్ని చేసే అవకాశం కలగలేదు. బహుశా ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చాడంటే ఆయన ఇక్కడ మనం ఏదో చెయ్యవలసి ఉంటుంది అనేదాన్ని సూచిస్తున్నాడు. సరే ఏదో చేద్దాం మొట్టమొదట అని ఒక చిన్న షెడ్ వేసి ఆ దొరికిన ఆంజనేయ స్వామిని షెడ్లో పెట్టి అక్కడ ఎవరైనా ఒకవేళ మనవాళ్ళు వస్తానంటే, లేదా రోజు ఎవరైనా రావాలి కదా దీపం వెలిగించాలంటే అని, ఎంత కొండ ఎక్కాలి అంటే దాహం వేస్తుందని మంచినీళ్ళతోటి ఏదైనా పాత్రలు పెడితే మన్నాడికి అవి కనిపించేవి కాదు. సరే పైకి పోని ఏదైనా ఒక మైక్ పెడదామని ఒక మైక్ పైన సెట్ చేసి పెడితే మర్నాటికి ఆ వైర్లు అక్కడ ఉండేవి కాదు. ఇక్కడి పరిస్థితి అట్లా ఉండేదన్నమాట ఆ రోజుల్లో. అంటే ఇదంతా కూడా సెటిల్మెంట్ ఏరియా అంటే హార్డ్ కోర్ దొంగల్ని ఒక చోట పెట్టి వాళ్ళకి చుట్టూ తగినటువంటి వ్యవస్థని చేసి రోజు సాయంకాలం పొద్దున్న వచ్చి మా పోలీస్ స్టేషన్లో సంతకం పెడుతూ వెళ్ళండి అని నిర్ణయం చేసి పెడతారు. మన స్టువర్డ్పురం పేరు మీరు వినుంటారు కదా, సినిమాలు కూడా చూసుంటారు కదా, అది అలాంటిది అన్నమాట. ఇది కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఇక్కడ ఉంటారు. మేము మొట్టమొదటి 82లో మొట్టమొదటి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ సారి వచ్చిన ఒక 2 నెలలకి చిన్న పాక వేసి 17 మంది కుర్రాళ్ళని పెట్టి ఆ పాకలోనే ఓ పక్కన వంట, ఇంకో పక్కన వాళ్ళకి భోజనాలు, ఇలా చేస్తే వచ్చిన 3 నెలల్లోనే మొత్తం ఆ పాత్రలు బియ్యాలు అన్నీ మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఓ పోలీస్ ఆయన వచ్చాడు మధ్యాహ్నానికి, అప్పుడు ఉండేటటువంటి ఒక ఎస్పీ గారు గుంటూరు నుంచి. ఓ గంట సేపు వేదాంతం మాట్లాడి జాగ్రత్తగా పెట్టుకోవాలండి అని సలహా ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. చాలా సంతోషం అయ్యా అని చెప్పాను. సరే ఏం చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఉండేటటువంటి దొంగల్లోనే ఒక దొంగ ఆయన, కొంచెం కుర్రాడుగా ఉండే దొంగ ఆయన్ని పిలిచి, నాయన నువ్వే మా గేట్ కీపర్ అయ్యా అని పెట్టాను. ఆ తర్వాత నుంచి మెల్లిమెల్లిగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వాళ్ళంతా కూడా ఇప్పుడు చాలా మంచి భక్తులు. 93వ సంవత్సరం మనందరికీ జ్ఞాపకం. అప్పుడే మా కోటేశ్వరరావు గారు కొత్తగా ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి, తాడేపల్లి పోలీస్ స్టేషన్లోకి ఆయన వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాడైనా. అప్పుడు మన పూజ చేసుకునే దేవుణ్ణే తీసుకుని వెళ్ళిపోయారు. అయితే 3 రోజుల్లో మళ్ళీ ఆయన తీసుకుని వచ్చి మళ్ళీ మనకి అందజేయడం జరిగింది. అక్కడి నుంచి జరుగుతూ 2014వ సంవత్సరంలో ఇక్కడికి మనం ఆలయ నిర్మాణాలు ప్రారంభం చేసి క్రమంగా
ఇప్పటికి ఈ స్థితిలోకి వచ్చింది. మనిషి నడవడానికి కూడా అవకాశం లేని ఈ కొండ మీద ఈవేళ మనం ఇంతమంది ఇక్కడికి చేరి ఇలాంటి కార్యక్రమాలు మనం జరుపుకోగలిగేటటువంటి అవకాశం మనకి భగవంతుడు ప్రసాదించాడు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉండేవి. భగవంతుడే వాటిని ఒక్కొక్కదాన్ని పరిష్కరించుకుంటూ కార్యక్రమాలు చక్కగా జరిపించాడు.